తరుణ్ గదివైపు నడుస్తున్న కొద్దీ ముఖేష్ రాయ్ కన్నుల ముందు పొద్దున జరిగిన సంఘటన తిరగసాగింది. కాదా? మరింకెందుకు తీసుకురమ్మన్నారు అని తరుణ్ అడగగానే ముఖేష్ వ్యంగ్యంగా నందిని వైపు చూస్తూ, మీలో ఎవరి స్టేటస్ ఏంటో క్లారిఫై చేయడానికి అంటూ ఇద్దరు చుట్టూ తిరుగుతాడు. ఇప్పుడు అర్థమైంది తరుణ్కి ముఖేష్ రాయర్ దేని గురించి మాట్లాడుతున్నాడు. వెంటనే తరుణ్, లవ్కి స్టేటస్తో సంబంధం లేదు డాడీ. అది మనసును చూసి పుడుతుంది కానీ వేసుకున్న బట్టలను చూసి కాదు. మనిషి బిహేవియర్ని చూసి పుడుతుంది కానీ మన దగ్గర ఉన్న మనీని చూసి కాదు అని అంటాడు ఆక్రోశంగా. ముఖేష్ చప్పట్లు కొడుతూ చిన్నగా నవ్వుతాడు. వెంటనే ఈ ఇద్దరు ఆయన వైపు చూడడం స్టార్ట్ చేస్తారు. వావ్, లవ్ పిరికివాణ్ణి కూడా యోధుణ్ణి చేస్తుంది అంటే ట్రాష్ అనుకున్నా, కానీ ఇప్పుడు నిన్ను చూశాక అది నిజమని అర్థమవుతుంది. నా ముందు మాట మాట్లాడడానికే 10 సార్లు ఆలోచించే నువ్వు ఇప్పుడు సినిమా హీరోల పేజీల డైలాగులు చెప్పేస్తున్నావు. కానీ మాటలు మాట్లాడినంత సులువు కాదు జీవితాన్ని ఫేస్ చేయడం అని ఆగిపోయి నందిని వైపు చూస్తూ తరుణ్ణి ఉద్దేశిస్తూ, నీ ప్రేమ మనసును చూసే మొదలై ఉండవచ్చు, కానీ ఈమె ప్రేమ, ఈ అమ్మాయి ప్రేమ కూడా నీలా మనసును చూసే పుట్టిందా, లేకపోతే నీ వెనుక ఉన్న మనీని చూసి పుట్టిందా అని చాలా వెటకారంగా అంటాడు. డాడీ అని తరుణ్ అరుస్తూ ఏదో అనబోతూ ఉండగానే సైలెన్స్. నువ్వు మాటలు నేర్చుకున్నావు కానీ నేను మాటలు మర్చిపోలేదు. అండ్ నా క్వశ్చన్ నీకు కాదు, ఈమెకు అని ముఖేష్ గంభీరంగా అనగానే తరుణ్ ఒక్క క్షణం ఆగిపోతాడు. ఎందుకో తెలియదు, ఈ క్షణం తరుణ్ కన్నుల్లో చిన్న భయం కనిపిస్తుంది. చెప్పమ్మాయి, ఆన్సర్ మై క్వశ్చన్ మిస్ నందిని పురుషోత్తం అని ముగిస్తాడు. ఆయన నోటి వెంట వాళ్ళ నాన్న పేరు వినగానే చిన్నగా షాక్ అవుతుంది నందిని. కానీ మరుక్షణంలో కొంచెం నార్మల్ అవుతుంది. ఇంతలో తరుణ్ కొంచెం ముందుకి వస్తూ, డాడీ మీరు మా లవ్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అని అంటాడు కొంచెం కోపంగా. ఇందులో ఇన్సల్ట్ ఏముంది? మీ ప్రేమ నిజమైంది అయితే మీ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, లేకపోతే మనసులో ఏదో ఉద్దేశం ఇంకొకరు ఆలోచిస్తారు అని తరుణ్ వైపు చూసి మాట్లాడినా అవి తననే అన్నాడని నందినికి అర్థమైంది. ఇంతలో నందిని కన్నుల్లో గడ్డకట్టుకుపోయిన కన్నీటిని అలానే ఆపేస్తూ, మీరు అడుగుతుంది నా ప్రేమను టెస్ట్ చేయడానికో లేకపోతే నన్ను టెస్ట్ చేయడానికో నాకు తేలడం లేదు, కానీ మీకు మా ప్రేమ మీద నమ్మకం లేదని మాత్రం అర్థమవుతుంది అంటుంది. ఆఫ్ కోర్స్ నీ ప్రేమ మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నీది అసలు ప్రేమే కాదు కాబట్టి, జస్ట్ ఏ ప్రీ ప్లాన్డ్ స్కెచ్ కాబట్టి అని ముఖేష్ రాయర్ తన మాటను పూర్తి చేసే లోపే, స్కెచ్ చేయాల్సిన అవసరం తనకేంటి డాడ్, మీరు అనవసరమైన వాదనకు దిగుతున్నారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పేస్తే అయిపోయేది కదా, ఇంత దాకా తీసుకురావడం దీనికి అని అంటున్న తరుణ్ గొంతులో నందిని పట్ల ప్రేమ, ఆమెను ఎక్కడ కోల్పోతాననే భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెకు అవసరం లేదని నువ్వెలా చెప్పగలవు? ఆమెకు ఉండాల్సిన అవసరాలు ఆమెకి ఉంటాయి. అమ్మా నాన్నలనే వద్దని వదిలేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ అవసరాలేంటో వాళ్ళ అలవాట్లేంటో నీకేం తెలుసురా అని అనగానే ఇంతసేపు నందిని గుండెలో దాగిన బాధ, పంటి వెనక ఆపిన కోపం బయటకు వస్తుంది. పూనకం వచ్చిన పుల్ల, మిస్టర్ ముఖేష్ రాయర్, నా అలవాట్లను వేలెత్తి చూపించే హక్కు మీకు ఇంకా రాలేదు. నేను ఎలాంటిదాన్నో నాకు తెలుసు. నా ప్రేమ మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, ఫైన్, ఐ అగ్రీ విత్ యూ, బట్ నా గురించి ఏం తెలుసని ఇలా నోరు జారుతున్నారు అని కొంచెం గట్టిగానే అడుగుతుంది. నీ గురించి, అలాగే డబ్బు కోసం నువ్వు మా వాని మీద వేసిన వల గురించి నాకు చాలా బాగా తెలుసు అమ్మాయి. రత్నాన్ని చూసి రాయి అసూయపడి ఎంత రంగేసుకున్నా అది ఎప్పుడు రాయిగానే ఉంటుంది. దాని రూపం మారుతుందేమో కానీ గుణం మాత్రం మారదు. నువ్వు కూడా ప్రేమని రంగేసుకొని ఈ ఇంట్లోకి వద్దామని ఎంత ట్రై చేసినా అది మాత్రం కుదరదు అంటాడు చాలా నీచంగా ఆమెను చూస్తూ. ఆ మాటలు సీదా నందిని అహం పైన దెబ్బ కొట్టాయి. ఆమె కన్నుల నుండి కన్నీరుకు బదులు కోపంలో అగ్నిరవ్వలు చిమ్ముతున్నాయి. తరుణ్ ఇద్దరి మధ్య వేడెక్కుతున్న మాటలను చూసి, డాడీ ప్లీజ్ ఆపండిక,
ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే మీరు నా తండ్రి అన్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది అని అనగానే కోపంగా అతని చెంపపైన చెల్లుమనొకటిస్తాడు ముఖేష్. గారాబంగా పెంచితే నోరుకి తాళం లేకుండా పోయింది. సైలెంట్‌గా వెళ్లి కూర్చో అని బెడ్ వైపు వేలుతో చూపిస్తాడు. నేను పోను అని తరుణ్ నందిని ముందు వచ్చి నిలబడగానే బలవంతంగా చెయ్యి పట్టి లాగి అంత దూరాన పడేస్తాడు ముఖేష్. తర్వాత నందిని వైపు కోపంగా చూస్తాడు. కానీ నందిని మాత్రం అస్సలు భయపడదు. డబ్బు మీలోని మనిషిని చంపేసింది. ఏ గర్వంతో అయితే నాతో ఇంత నీచంగా మాట్లాడారో దానికంటే మనుషులే గొప్ప అనుకున్నప్పుడే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అంతవరకు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండండి. కావాలంటే మా అక్కని అడిగి డబ్బులు నేను పంపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పొగరు, ఈ పొగరే తగ్గించుకోమనేది. అయినా నీలాంటి ఖిలాడికి ఆ మాత్రం ఉండాలిలే అని వ్యంగ్యంగా అంటాడు. కానీ నందిని మాత్రం ఆయనకి జవాబు ఇవ్వకుండా దూరంగా పరున్న తరుణ్ వైపు చూస్తూ, నేను కూడా నీకు ముఖ్యం అనుకుంటే ఈ ఇంటి గడప దాటే వరకు నీకోసం ఎదురు చూస్తా. ఎవరికి ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలియదు, కానీ గడప దాటాక మాత్రం ఒక్క క్షణం కూడా ఆగను. మళ్ళీ ఒక్కసారి కూడా నీ దగ్గరికి రాను అని చెప్పి కదలడం స్టార్ట్ చేస్తుంది. ఆమె వెంట వెళ్ళడానికి తరుణ్ పైకి లేచాడు. కానీ మళ్ళీ చెంపదెబ్బ కొట్టి అడ్డుకున్నాడు ముఖేష్. అలా నందిని గడప దాటింది, ఇంటికి చేరింది. కానీ తరుణ్ మాత్రం ఆమెను ఆపడానికి రాలేదు. ఆ ఆలోచన నుండి బయటకు వచ్చి, తరుణ్ ఓపెన్ ది డోర్ అని అంటాడు ముఖేష్. అటువైపు నుండి ఎలాంటి జవాబు రాదు. మళ్ళీ పిలుస్తాడు, బట్ నో యూజ్. ఇక కోపంగా, తరుణ్ పిచ్చి పిచ్చి నాటకాలు ఆపి బయటకు వచ్చి డిన్నర్ చేయి అని దాదాపు అరుస్తాడు ముఖేష్. ఈసారి తరుణ్ డోర్ దగ్గరకు వచ్చి, ప్రతిసారి మీకు నచ్చినట్టు ఉండాలంటే కుదరదు డాడీ. నాకంటూ ఒక మనసు ఉంది. ఐ హ్యావ్ మై ఓన్ థాట్స్. నాకు తినాలనిపించినప్పుడు తింటా అని మళ్ళీ బెడ్ వైపు నడుస్తాడు. కోపం రానివ్వకు, నాకు మర్యాదగా బయటకు రా అని ముఖేష్ అనగానే, కోపం వస్తే ఏం చేస్తారు డాడీ? తిడతారు, లేకపోతే కొడతారు, మహా అయితే ప్రాణాలు తీస్తారు. నాకిప్పుడు వేటి మీద ఆశ లేదు డాడీ. ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని చెప్పి వెళ్ళి బెడ్ పైన పడుకుంటాడు. తరుణ్ అని బయట నుండి ముఖేష్ ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకోడు. కొంత టైం పిలిచి పిలిచి అలసిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముఖేష్. ముఖేష్ ఒక్కడే రావడం చూసిన సుమావి, ఎక్కడున్నాడు, కనిపించడం లేదు అని అంటుంది వెటకారంగా చిన్నగా నవ్వుతూ. ఆపుతావా అని కుర్చీలో కూర్చుంటూ, అయినా కొడుకు తినకుండా పడుకుంటే నువ్వు అలా ఎలా నవ్వగలుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ యూ సుమావి అని చిరాకుగా అంటాడు. కానీ సుమావి మాత్రం చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. కొంత సమయం తర్వాత అన్నం వడ్డిస్తూ, వాడు ఒక పూట తినకుంటేనే నేను పట్టించుకోలేదని తిడుతున్నారు. మరి వాని మనసుకి ఇష్టమైన దానిని వాణ్ణి దూరం చేశారు. మరి మీరు మిమ్మల్ని ఒక మంచి ఫాదర్ అని ఎలా అనుకుంటున్నారు అని సూటిగా అడుగుతుంది సుమావి.